శ్రీధర్ బాబు గారు, దామన్న మన జిల్లా మంత్రివర్యులు, నిర్మలతో పాటు నా తోటి సోదరులు, ప్రజాప్రతినిధుల సోదరులందరూ కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఎందుకంటే సంగారెడ్డి ప్రజలు నన్ను ఓడగొట్టినందుకు ఫస్ట్. ఎందుకంటే నేను ఓడిపోవడం వల్లనే సీఎం రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, దామన్న వీళ్ళందరూ కూర్చొని, ప్రధానంగా శ్రీధర్ బాబు గారు జగన్నకు ఏదో చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు, దామన్నతో కూడా మాట్లాడినప్పుడు సంగారెడ్డిలో ఒక నిర్మలకు కార్పొరేషన్ ఇవ్వాలి, ఎందుకంటే ఇక్కడ ప్రోటోకాల్ ఇబ్బంది అవుతుంది అని ఒక నిర్ణయం చేసి నన్ను అడగలేదు, వాళ్ళే డిసిషన్ తీసుకున్నారు. టీజేఐసీ చైర్మన్ వాళ్ళు నిర్మలకు ఇవ్వడం జరిగింది. అందుకే నేను ఓడినందుకే నిర్మల చైర్మన్ అయింది. అది కూడా ఈ డిపార్ట్మెంట్ చైర్మన్. అది కూడా ఒక సంవత్సరం కాలం నుంచి ప్రధానంగా నేను, సునీలు, అప్పుడప్పుడు మా వీరేంద్ర లేదా మా చలపతి, మా స్టాఫ్, నా వెంబడి ఉన్నోళ్ళు బాబు గారితో, శ్రీధర్ బాబు గారితో చాలా సందర్భాల్లో ఈ సంగారెడ్డి ఇండస్ట్రీ చైర్మన్గా నిర్మల అధికారులు, జిల్లా అధికారులందరూ కూడా ఒక సంవత్సరం కాలం నుంచి మనము ఈ ప్రాంతంలో సంగారెడ్డి, పడంచెరు, సంగారెడ్డి ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ని తీసుకురావాలి, ఒక ఎంప్లాయ్మెంట్ ఉన్న ఇండస్ట్రీస్ని తీసుకురావాలనే క్రమంలో గిరీష్ సడన్గా ఆయన ఎంట్రీ వచ్చింది. మన సునీలు మేమందరం కలిసి కూర్చొని ఆయన చెప్పిండు, ఆయన ఈ కంపెనీ రావడం, ఈ కంపెనీ ఇట్లా ఇట్లా ఉంటుంది, ఆల్రెడీ పడించూరులో ఉంది. ఎంప్లాయ్మెంట్ అడిగిన, గిరీష్ని అడిగిన, ఎంప్లాయ్మెంట్ ఎంత గిరీష్ అంటే చెప్పిండు, ఒక 1500-1600 మంది అయితే ఉంటారు, ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అందులో ప్రధానంగా ఒక 1000 మంది దాకా ఆడవాళ్ళే ఉంటారు అని, లేడీసే వాళ్ళకి ఉంటుంది, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అని అంటే, ఇక 6 నెలల నుంచే నేను నా దర్బారు ఇంటికాడ స్టార్ట్ అయింది ఆల్రెడీ. నేను గిరీష్కి చెప్పిన, గిరీష్ ఫస్ట్ మీరు ఇక్కడ ఈ 40 ఎకరాల ల్యాండ్ టీజేసీ శ్రీధర్ బాబు గారు వారి యొక్క వారితో చాలా సందర్భాలు మీటింగ్ కూడా గిరీష్ తోటి బాబు గారితో చేపించడం జరిగింది. డిపార్ట్మెంట్ టీజేసీ డిపార్ట్మెంట్ ఆర్ డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్స్ కలెక్టర్తో సహా చేసిన సందర్భంలో వారు కూడా ఎప్పటికప్పుడు ఫాస్ట్గా మూవ్మెంట్ జరగడానికి వారు అధికారులకు ఆదేశించిన క్రమంలో నేను గిరీష్తో కూడా చెప్పిన, ఏదేమైనప్పటికీ కూడా ఎంప్లాయ్మెంట్ అనేది ప్రధానంగా మన లక్ష్యం కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్, మరి శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రీ మినిస్టర్గా, సీఎం రేవంత్ రెడ్డి గారు, మా జిల్లా మినిస్టర్ దామోదర్ గారు, సో ఏది ఉన్నప్పటికీ కూడా ఈ చుట్టుపక్కల గ్రామాలు, ఈ ఫ్యాక్టరీలో తొగరపల్లి, అరియాబాద్ ఫస్ట్, తర్వాత కొండాపూర్, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ఆడవాళ్లకు, మగవాళ్లకు ఇచ్చుకుంటూ సంగారెడ్డి నియోజకవర్గమే కాదు, కష్టపడి జీవించాలి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇంత పెద్ద ఎంప్లాయ్మెంట్ అవకాశము ఇవ్వడం అనేది ప్రధానంగా మనం ఇక్కడ నాకు ఈ అవకాశము అది శాఖ మాత్రులు మనకు శ్రీధర్ బాబు గారు నాకు ఎప్పుడైనా ఫ్రీడమ్ ఇచ్చిండు, నిర్మలకు నాకు ఎప్పుడు కూడా ఫ్రీడమ్ ఇచ్చిండు. ఆ ఫ్రీడంలోనే మనము ఇంత పెద్ద ప్రాజెక్ట్, దాదాపు ఈ 500-600 కోట్ల ప్రాజెక్టు వచ్చానా గిరీష్, 500-650 కోట్ల ప్రాజెక్ట్ అన్నారు, ఇంతమంది ఎంప్లాయ్మెంట్ ఇక్కడ ఈరోజు ఫౌండేషన్ వారి చేతుల మీదుగా. ఎప్పుడు కూడా మా ప్రయత్నంలో శ్రీధర్ బాబు గారు, నిర్మల, నేను చేసిన ఈ ప్రయత్నంలో సీఎంగా వారు రేవంత్ రెడ్డి గారు దానికి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా, జిల్లా మంత్రిగా దామోదర్ గారు కూడా మాకు ఈ కోఆర్డినేషన్ ఇదైతే జరుగుతుందో ఇది ఒక చరిత్ర. సంగారెడ్డి ఇంతకుముందు సురేష్ శెట్కర్ గారు చెప్పిండు, ఇది ఒక చరిత్ర ఉంది, ఈనాటిది కాదు. ఆనాడు బాగారెడ్డి గారు కానీ, పి రామచంద్ర రెడ్డి గారు కానీ, రాజనరసింహ అంటే దామన్న వాళ్ళ ఫాదర్ కానీ, రాజనరసింహ గారు వాళ్ళ ఫాదర్ కానీ, ఇట్లా ఒక పెద్ద చరిత్ర ఉంది.
ఈరోజు రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం, ఎంటైర్ రాహుల్ గాంధీ గారి యొక్క ఫ్యామిలీ, జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకుంటే ఇది ఒక చరిత్ర. ఇది చెప్పాల్సిన అవసరం ఇక్కడ ఉంది. ఇది ఒక ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ఫంక్షన్. ఇది పొలిటికల్ కాదు, జరిగిన విషయం. ఇది ఎవరిని ఏదో చెప్పడానికి కాదు. మనం ఆ రోజు ఒక జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, ఇందిరాగాంధీ గారు మనకి ఎంపీగా, ఇక్కడ ప్రైమ్ మినిస్టర్గా, ఇక్రిసాడ్ కానీ, ఒక బిహెచ్ఎల్ కానీ, ఒక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఒక బీడీఎల్ కానీ, అసలు ఇట్లా మనం చెప్పుకుంటూ పోతుంటే ఇది ఒక ఇండస్ట్రియల్ వ్యవస్థ. సంగారెడ్డి జిల్లా ఇదంతా కూడా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఉంటాయి. కాబట్టి ఇది ఈ రకమైనటువంటి సర్వీసు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, దామన్న గారు, ఇంకా మా ఈ సిస్టమ్ అంతా కూడా ఈరోజు ఇది ఒక చక్కటి అవకాశము ఇక్కడ చేయడం అనేది చాలా ఇదిగా ఉంది. చాలా చాలా సంతోషంగా, నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇంత చక్కటి అవకాశం నాకు నిర్మల ద్వారా మరి అటు శ్రీధర్ బాబు గారికి, మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి, దామన్న కూడా చాలా చాలా థ్యాంక్స్ఫుల్ తెలియజేసుకుంటూ, ఇంకా 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 శ్రీధర్ బాబు గారితో మంత్రి వారితో చాలా విషయాలు సంగారెడ్డి ప్రాంతంలో ఇంకా ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి ఎంప్లాయ్మెంట్ని డెవలప్ చేసే ప్రక్రియలో ఇంకా చాలా విషయాలు కూడా ఎప్పటికప్పుడు చేయడం కూడా జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తూ, మొత్తం మీద చాలా సంతోషంగా ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన సందర్భంలో మరొకసారి శ్రీధర్ బాబు ప్రత్యేకమైనటువంటి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సమయం ఇచ్చి రావడం చేయడం ఇదంతా కూడా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు అందరికీ కూడా.